ఈ రోజు నుండి అర్థమైందా రాజా ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోలు చేయబోతున్నాం. మన ఆసియా కప్ జరుగుతుంది కదా, దాని గురించి మన ఏరియాలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఆ ప్రముఖ వ్యక్తులు ప్రతి అప్డేట్ మీకు అందిస్తారు. ఒకరు స్పైడర్ మామ, రెండోది రెడ్డి మామ. నేను ఆసియా కప్ గురించి వీడియోలు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళిద్దరినే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం, ఫస్ట్ స్పైడర్ మామ 2 ఇల్లులు అమ్మేశాడు. మ్యాచ్ల మీద, ఓన్లీ మ్యాచ్ల మీద 2 ఇల్లు అమ్మేశాడు. రెడ్డి మామ అసలు నాకంటే వయసులో పెద్దోడు. న్యూస్ ఛానల్కి, వికీపీడియా కూడా తెలియని మ్యాటర్లు కూడా ఆయన తెలుసు, నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పోటీ, ఆసియా కప్పు ఎవరు గెలవబోతున్నారు, ఏ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు, ఎంత కొట్టబోతున్నారు, ప్రతిదీ అప్డేట్ ఇస్తారు. ఇద్దరు సమానంగా పోటాపోటీగా ఉండిద్ది. ఇప్పుడు నుండి వ్యవహారం. ఈరోజు ఇండియా వర్సెస్ యుఏఈ సెకండ్ మ్యాచ్. ఎవరికి? ఇండియాకి, యుఏకి. యుఏఈ అంటే ఏంటో చెప్పు వాళ్ళకి. యుఏఈ అంటే ఎవరో చెప్పు. అంటే అది యుఏఈ అంటేనా? యుఏఈ అంటే నాకు వచ్చిన అబ్రివేషన్ అరబ్ ఎమిరేట్స్ ఆఫ్ అమెరికా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఓకే ఓకే ఓకే, బాగా దగ్గరికి వచ్చావు కదా. అమెరికా కాదు. స్పైడర్ ఏమని చెప్తాడు. స్పైడర్ యుఏఈ అంటే ఏంటో చెప్పు మన ఆడియన్స్ కి. మన ఇండియా వాళ్ళంతా తవ్వుకుంటారే ఆ దేశం, అదే ఆయిల్ దేశం. ఆయిల్ దేశం, ఆయిల్ దేశమే తెలుసు. యుఏఈ అంటే ఏంటి మనోడు చెప్పాడు. యునైటెడ్ కంట్రీ. నువ్వు బ్లాక్ చేయి మాకు. నేనేం చేయట్లేదు. యునైటెడ్ కంట్రీ అంట. ఓకే చెప్పు. తెలుసు. సరే, యుఏఈ అంటే నేను కరెక్ట్గా చెప్పాను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకేనా? నువ్వు దగ్గరికి వచ్చావు మనోడు అసలు డమ్మి. ఇప్పుడు ఇండియా వర్సెస్ యుఏఈలో ఎవరు గెలుస్తారు నువ్వు చెప్పు. ఇండియా. స్పైడర్ నువ్వేంటి? నేను ఇండియానే. పని చేసుకుందాము ఫ్రెండ్స్. ఇండియా గెలిచిద్దని ఇద్దరు చెప్పేశారు. ఓకే, ఇంకా ఇండియా 100% లాక్, ఇండియానే గెలిచిద్ది ఈరోజు. కాకపోతే ఒకవేళ ఇండియాకి ఫస్ట్ బ్యాటింగ్ వస్తే ఎంత కొట్టగలరు? ఇప్పుడు స్పైడర్ మామ గెలిచాడు అనుకో, నేనేమి ఇచ్చుకోలేదు. నేను ఇచ్చుకోలేను, నా దగ్గర ఏమి లేవు. నా దగ్గర అంతా కొట్లు తప్పితే ఏమి లేవు. నా దగ్గర తింటాకే లేదు. మిమ్మల్ని అడుగు దిగుతున్నా టీవీకి టిఫిన్గా నీకు కష్టం కాదు ఇలా చెప్పాల్సింది. పేరడీరా అవును, అదే చెప్పాలి. వీడియో అదే హైలైట్ అయింది, వైరల్ అయింది. తింటాకి ఏం లేదు బాబు, నేనే అక్కడ అడిగా మామూలు టీలకి టిఫిన్లకి అడుక్కుంటున్నాను. సరే సరే, నీకు నచ్చిన స్థాయిలో నువ్వు చెయ్యి. స్పైడర్ నచ్చిన స్థాయిలో స్పైడర్ చేస్తాడు. ఇండియాకి ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది అనుకో ఈరోజు, స్పైడర్ ఇండియా ఎంత కొట్టగలిగిద్ది? 210+. నువ్వు 210+ కొట్టగలరంటావా? ఇంకా అంతకు మించా లేదా ఇంకా అంత తక్కువ? ఇంకా తక్కువే. 210 కంటే తక్కువ కొడతారు. ఒకవేళ ఇండియా కానీ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 210 కంటే తక్కువ కొట్టింది అనుకో, నువ్వు గెలిచినట్టు. అప్పుడు నీకు స్పైడర్ బిర్యానీ పెట్టిస్తాడు. తర్వాత ఆయన గెలిస్తే నేను పెట్టేయలేను. నేను పెట్టలేను ఆయనకి, అది కూడా చెప్పాను. ఓకే, నీ రేంజ్ బట్టి నేను చెప్తా. పెద్ద రకంగా నేను చెప్తా. నీకు నీ చేయగలిగినంత చెప్తా. నేనేం చేయలేను. అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలు భోజనం పెట్టించు మామూలుకి. ఒకవేళ పరిస్థితి బాగాలేక యుఏఈ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది అనుకో, స్పైడర్ నువ్వు చెప్పు. రెడ్డి మామేమో 130 కొడతారు అంటున్నాడు. ఒకవేళ స్పైడర్ గెలిస్తే బిర్యానీ పెట్టిస్తాడు. రెడ్డి మామ గెలిస్తే 5 రూపాయలు అడుక్కొని అన్న క్యాంటీన్ లో మధ్యాహ్నం భోజనం మన మామకి లైన్ చేస్తాడు. అది ఉంటే దొరికితే. అర్థమైందా రాజ్యాల్లో ఫుల్ లెంత్ వీడియో స్టార్ట్ చేస్తున్నాం, మీ సపోర్ట్ కావాలి అంటాను. ఆ తర్వాత నువ్వు ఇట్లా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ స్పైడర్ మామను. నువ్వేమంటావు? సబ్స్క్రైబ్ చేసుకోండి స్పైడర్ మామ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్డి ఫ్యాన్స్. నీ ఫ్యాన్స్ కూడా ఉన్నారా? ఫ్రెండ్స్, అర్థమైందా రాజా ఛానల్లో ఇప్పుడు నుండి ఫుల్ లెంత్ వీడియోలు, కామెడీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం. వెరీ న్యాచురల్గా ఉంటాయి ఫ్రెండ్స్, జెన్యూన్గా చేస్తున్నాము. ఎటువంటి ప్రాంక్స్ ఏం కాకుండా జెన్యూన్గా రియాక్షన్లు చేస్తున్నాము.
మీ సపోర్ట్ మాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన స్పైడర్ మామ్ కూడా అడుగుతాడు. స్పైడర్ మ్యాన్ కోసం ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చాక్లెట్ పెట్టు. మీ రెడ్డి మామ కోసం మీ రెడ్డి మామ కోసం ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అంట. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం చెప్పు ఒకసారి క్లారిటీగా. మీ రెడ్డి మామ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలంటే ఇలాంటి వీడియోలు కావాలంటే షేర్ అదే సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను.